నీ గురువు దగ్గర ఉపదేశం పొందిన తర్వాత ఏ రోజు ఉపదేశం పొందావు, ఏ తిథిలో ఉపదేశం పొందావు, ఏ నక్షత్రంలో ఉపదేశం పొందావు, ఏ లగ్నంలో ఉపదేశం పొందావు, అది నీ జన్మకు అనుసంధానం అయిందా లేదా? అనుసంధానం చేసి పొందు. అక్కడ నుంచి 9 సంవత్సరాలు సాధన చేయి. 12 నెలలు, 9 సంవత్సరాలు, 27 నక్షత్రాలు, 108 తిథులు, 27 నక్షత్రాలు, 108 పాదాలుగా నీకు సంపూర్ణమవుతుంది. ఆ సంపూర్ణమైనటువంటి స్థితిలో నీవు చేసే సాధన సిద్ధి పొందుతుంది. సిద్ధి పొందిందంటే పంట పండింది, ఫలం వచ్చింది. ఆ ఫలం అక్కడి నుంచి నీ జీవితం అంతా అనుభవించగలుగుతావు. 9వ సంవత్సరం నీకు వచ్చిన తర్వాత గురు ఉపదేశం ఈ రకంగా పొందినటువంటి వారు 9వ సంవత్సరం నుంచి 18 సంవత్సరాలు నీ వయసు సంపూర్ణ అయ్యేటప్పటికల్లా నీకు ఫలసిద్ధి మహావృక్షమవుతుంది. అందుకనే 18 సంవత్సరాలు మైనారిటీ తీరిందంటారు. మైనారిటీ తీరిందంటే నీకు అర్హత కలిగింది అంటే పంట పండింది, ఫలం వచ్చింది, నీకు బలం వచ్చింది. నీకు సాధన ద్వారా సిద్ధి పొందావు. నీవు అప్పుడు ఆ సిద్ధి నీ జీవితం అంతా 100 సంవత్సరాలు బతికినా, 1000 సంవత్సరాలు బతికినా కూడా చక్కగా ఉండగలుగుతావు. ప్రతిదీ కూడా ఆలోచన శక్తితో, సృజనాత్మక శక్తితో విశ్వ కళ్యాణంగా నువ్వు జీవించగలుగుతావు. అలాంటి గొప్ప ఆధ్యాత్మిక సైన్స్ విజ్ఞానం ద్వారా గురువుని ఆశ్రయించి మనం సాధన చేయాలి. ఎలా సాధన చేయాలి? త్రాటకం అంటే ఏంటి? ధారణ అంటే ఏంటి? ధ్యానం అంటే ఏంటి? మత్స్య సాధన అంటే ఏంటి? గరుడ సాధన అంటే ఏంటి? కూర్మ సాధన అంటే ఏంటి? ఇవన్నీ కూడా ఈ సాధనలో మనకి ఈ 12 మాసాలు, 9 సంవత్సరాలు, 108 తిథులు నీ జీవితంలో పూర్తయినప్పుడు సంపూర్ణమైన ఫలితం పొందగలుగుతావు. నీ జీవితం అంతా ఆనందమయంగా ఉండగలుగుతావు. ఏది కావాలంటే సాధించడానికి నీవు స్వాతంత్రుడు అవుతావు. మూఢాచారాలు, మూఢనమ్మకాలు, మా పెద్దలు చేశారు, ఇది ఎందుకు చేశారు, అందుకే మేము చేస్తున్నాం కాదు. ఆలోచించి చెయ్యండి.